జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్కారం. మీ పేరేంటండి? రామ్నాథ్. రామ్నాథ్. ఈరోజు ఏంటో తెలుసా మీకు? చాలా విలువైన రోజు. ఏంటంటే అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరం కట్టాలని చెప్పేసి 5 శతాబ్దాలుగా జరిగినటువంటి 5 శతాబ్దాలుగా పోరాడుతున్న అయోధ్య రామున విగ్రహ ప్రతిష్ట ఈరోజు ఈ యొక్క కలియుగంలో జరుగుతుందన్నమాట. చాలా సంతోషంగా ఈరోజు అయోధ్య నుంచి అక్షంతలు పంపించిన రాముల వారివి మనకి, వాళ్ళ ఆశీర్వచనం మనకి ఇక్కడ ఉండాలి. అందుకని ఈరోజు చాలా స్పెషల్ డే, చాలా సంతోషకరమైన డే, అంత విలువైనది రోజు. ఈరోజు ఎన్ని సంవత్సరాలు అయింది మన అయోధ్య మందిరము కేసులు నడవబట్టి ప్లస్ అవన్నీ జరుగుతుండే కదా ఇబ్బందులు. ఈ రోజు ఆ కళ మనకు విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది, మన కళ నెరవేరింది. అవునా కదా? మీ పేరు కూడా అదే కదా? సంతోషం. రామ్నాథ్. రాముల వారు మా ఆశ్రమానికి వచ్చిరని అనుకుంటాం మేము. చాలా ఆనందం. మరి అతి విలువైన రోజు మన దగ్గరే ఉంటాడని ఎల్లప్పుడు సంతోషం. ఈరోజు మాతృదేవ భవ ఆశ్రమంలో ఉన్నటువంటి గట్టుగిరి గారు ఈరోజు చాలా విలువైన రోజు. అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ సందర్భంగా ఈరోజు వారు బయట తిరుగుతున్నటువంటి మతిసిమతం లేనటువంటి ఇద్దరిని తీసుకొని వచ్చి ఈరోజు ఈ యొక్క మాతృదేవ భవ ఆశ్రమంలో వారికి పునర్జన్మ కార్యక్రమం జరిపించడం చాలా విలువైనది, చాలా సంతోషకరమైనది. కావున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ గట్టిగిరి గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ వారికి అయోధ్య నుంచి తెచ్చినటువంటి ఈ యొక్క అక్షంతులు వారికి పండితులచే ఆశీర్వచనం అందించడం జరుగుతుంది. శతమానం భవతి శతాయు పురుషతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి. శ్రీరామస్వామి దేవతాభ్య నమో నమః. దివ్య అనుగ్రహ ఫలసిద్ధిరస్తు. జై శ్రీరామ్. ఈవేళ 500 రోజుల పండగ, కళ పండగ ఈవేళ మన కళ ముందు ఉండగా అతి విలువైన రోజుగా భావిస్తున్నాం. మీరందరూ ఆనందంగా ఉండి మేము కూడా మీతో సహకరించాలని, మాతో మీరు ఉండాలని, కలిసి ఎల్లప్పుడూ మాతో మీరు కలిసి ఉండి సుఖ సంతోషాలతో పంచుకోవాలని అతి విలువైన రోజు కాబట్టి మీ అందరికీ అభినందనలు ఇస్తున్నాను.